హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర కూతురు లక్కీ అని తెలిసిన తర్వాత లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. జున్ను లక్కీ ఇద్దరు కూడా క్లాస్కి వెళ్తూ లక్ష్మికి బాయ్ చెబుతూ వెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే లక్కీని చూస్తూ ఉండిపోతుంది. ఏమైందక్క, ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు అని చెప్పి జాను లక్ష్మిని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అసలు లక్కీ మిత్ర గారికి కూతురు ఎలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఓ అదా, 5 సంవత్సరాల క్రితం బావగారు టీ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా లక్కీని తీసుకొని వచ్చారట. ఇక ఆ తర్వాత దత్తత తీసుకొని తన సొంత కూతురు కంటే ఎక్కువగా అప్పటి నుండి లక్కీని బావగారు పెంచుకుంటున్నారు అని చెప్పి జాను వివేక్ నాతో ఈ విషయం చెప్పాడని అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి 5 సంవత్సరాల క్రితం టీ ఎస్టేట్కి వచ్చినప్పుడు ఈ పాప మిత్ర గారికి ఎక్కడ కనిపించినట్టు, అసలు ఈ పాప తల్లిదండ్రులు ఎవరై ఉంటారు అని చెప్పి ఇక అలా ఆలోచనలో పడుతుంది. సరే జాను, నేను ఇక ఇంటికి వెళ్తాను అని చెప్పి లక్ష్మి ఇంటికి వెళ్తుంది. అసలు మిత్ర గారి కూతురు నాకు దగ్గర అవ్వడం ఏంటి, నన్ను అమ్మ అని పిలవడం ఏంటి అని చెప్పి ఇక అలా లక్ష్మి ఆ రోజంతా కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వసుంధరాదేవి లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ లక్ష్మి ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే లక్ష్మి మాత్రం ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. అమ్మ లక్ష్మి, నిన్నే అమ్మ, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి నాకు కాస్త తలనొప్పిగా ఉంది అని చెప్పి ఇక లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అర్జున్ ఆఫీస్లో లక్ష్మి కోసం ఏదో చూస్తూ ఉంటాడు. ఇదేంటి లక్ష్మి ఈరోజు కూడా ఆఫీస్కి రానట్టేనా అని చెప్పి ఇక అలా వసుంధరాదేవికి ఫోన్ చేస్తాడు. అమ్మ లక్ష్మి ఇంట్లో ఉందా బయట ఉందా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, ఇంట్లోనే ఉందిరా, కానీ ఎందుకో తెలీదు చాలా డల్గా ఉంది, ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదంటే హెడ్ఏక్గా ఉందని చెప్పింది, అంతకు మించి నేను కూడా ఏం అడగలేదు అని చెప్పి లక్ష్మిని నువ్వేమైనా అన్నావా అని అర్జున్ని అడుగుతూ ఉంటే, లేదమ్మా నేను ఏం అనలేదు, కానీ 2 రోజులుగా లక్ష్మి బాగా డల్గా ఉంటుంది, కారణం అడిగితే చెప్పట్లేదు, నన్ను కూడా అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. సరేరా, ఒకవేళ వీలైతే లక్ష్మి ఎందుకు అలా ఉందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే, ఇకప్పుడు అర్జున్, వద్దమ్మా, నువ్వు లక్ష్మిని ఏమీ అడిగి డిస్టర్బ్ చేయొద్దు, తనకి చెప్పాలనిపిస్తే తనే చెబుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు అరవింద ఒక దగ్గర కూర్చొని దీర్ఘంగా ఏ విషయం గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇకప్పుడే జయదేవ్ అక్కడికి వస్తాడు. ఏమైంది అరవింద, ఎందుకు అలా ఉన్నావు, ఇంతకీ ఇక్కడ విశేషాలేంటి, నేను చాలా రోజులుగా ఇక్కడ లేను కదా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అరవింద, చెప్పడానికి ఏముంటుందండి, ఎప్పుడు ఉండేవే, కాకపోతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అదేంటంటే దీక్షితులు గారు మనతో లక్ష్మి బతికే ఉందని చెప్పారు కదా, రాను రాను ఆ నమ్మకం మరింత బలపడుతుందండి అని చెప్పి ఇక అరవింద జానుకు కూడా 2-3 సార్లు లక్ష్మి కనిపించినట్టుగా అనిపించిందంట. అర్జున్ పార్టీకి వెళ్ళినప్పుడు ఒకసారి లక్ష్మి కనిపించిందట, అలాగే మొన్న కూడా మన ఇంటి చుట్టుపక్కల లక్ష్మి కనిపించిందట, దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకునేసరికి తను అక్కడి నుండి వెళ్ళిపోయిందట, దాన్ని బట్టి చూస్తే లక్ష్మి బతికున్నట్టే కదండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, లక్ష్మి బతికుందంటే మనకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది అరవింద, ఈ ఇల్లు మళ్ళీ లక్ష్మి కళతో కలకల్లాడిపోతుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. లక్ష్మి బతికుంటే ఖచ్చితంగా తను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మిత్ర లక్ష్మిలను ఒకటి చేయాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అవునండి, అలా చెయ్యాలని, మళ్ళీ ఈ ఇల్లు పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని నాకు కూడా ఉంది, కానీ మిత్ర ఇంకా లక్ష్మిని ద్వేషిస్తూనే ఉన్నాడు, ముందు వాడి మనసులో
లక్ష్మి పట్ల ఉన్న ద్వేషాన్ని తొలగించి లక్ష్మి ప్రేమను వాడికి గుర్తు చేయాలని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, అవును అరవింద, లక్ష్మితో తనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్కసారి లక్ష్మితో తనకున్న ప్రేమను మిత్రకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఖచ్చితంగా మిత్రలో మార్పు వస్తుంది. లక్ష్మిని మళ్ళీ ప్రేమించడం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళిద్దరిని మనం మళ్ళీ ఒకటి చేయొచ్చు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. లక్ష్మి జ్ఞాపకాలన్నీ వాడు కాల్ చేశాడు కదండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, లేదు అరవింద, మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటో నా దగ్గర ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి వాడికి నేను ఆ ఫోటోని చూపించి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అరవింద, జయదేవ్ ఇద్దరూ కూడా హాల్లో కూర్చొని ఉండగా మిత్ర ఏంటి ఇద్దరు అంత డీప్ డిస్కషన్ చేస్తున్నారని చెప్పి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఏం లేదు లేరా, ఇంతకీ మన ప్రాజెక్ట్ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, బాగానే జరుగుతున్నాయి డాడ్, ఇంకొక 2 నెలల్లో మనం ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జయదేవ్, ఒరే మిత్ర, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటోని తీసుకొని వస్తాడు. అరవింద, నిజంగా ఫోటోలు జ్ఞాపకాలుగా భలే మిగిలిపోతాయి కదా, ఈ ఫోటోని చూడు, వీళ్ళిద్దరూ ఎంత చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి ఇక అలా లక్ష్మీ మిత్రాలను అరవిందకి చూపిస్తూ ఉంటే అప్పుడు అరవింద అవునండి అని చెప్పి జయదేవ్తో అంటూ ఉంటుంది. ఏం ఫోటో డాడ్ అది అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్, ఇదిగో నువ్వు కూడా చూడు మిత్ర అని చెప్పి లక్ష్మీ మిత్ర ఇద్దరూ కలిసి దిగిన పెళ్లి ఫోటోని చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని చూడగానే మిత్ర మొదట చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా లక్ష్మి ప్రవీణ్ మిట్టల్కి షేర్స్ రాసి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని లక్ష్మిని ద్వేషిస్తూ ఆ ఫోటోని విసిరి కొడతాడు. ఏం చేస్తున్నావు మిత్ర నువ్వు అని చెప్పి అరవింద సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, ఇవన్నీ నా జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలు. మామ్, డాడ్, మీరిద్దరూ దయచేసి ఇటువంటి చేదు జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేయకండి అని చెప్పి ఇక అలా మిత్ర ఎంతగానో ఆవేశపడుతూ ఉంటాడో. ఇక ఆ ఫోటో పగిలిపోయిన సౌండ్ విని మనీషాదేవి అని ఇద్దరు కూడా పరుగు పరుగున హాల్లోకి వస్తారు. ఇక అప్పుడే భాస్కర్ ఏదో ప్రాజెక్ట్ పని గురించి మిత్రని కలవడానికి వస్తాడు. ఇక అక్కడ మిత్ర పడేసిన ఫోటోని చేతితో పట్టుకుని భాస్కర్ చూస్తాడు. ఇక అందులో మిత్ర పక్కన లక్ష్మిని చూసి భాస్కర్ షాక్ అవుతూ, ఇదేంటి, లక్ష్మి మిత్ర గారి భార్యనా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే లక్కీ మిత్ర గారి కన్న కూతురు అన్నమాట, కన్న కూతుర్నే మిత్రగారు దత్తత తీసుకున్నారు అని చెప్పి ఇక అలా భాస్కర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా భాస్కర్లో వచ్చిన మార్పుని గమనిస్తారు. వెంటనే భాస్కర్ దగ్గరికి వచ్చి, ఎందుకు ఆ ఫోటోని అలా చూస్తున్నావు భాస్కర్, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భాస్కర్, లక్ష్మి మిత్రగారి భార్య అయ్యుండి కూడా తనకు తెలియకుండానే వాళ్ళ టీ ఎస్టేట్లోనే రోజు కూలి పని చేసింది. అసలు లక్ష్మి కుటుంబానికి ఎందుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఏంటో. ఇప్పుడు వీళ్ళకి లక్ష్మి గురించి చెప్పకపోవడమే మంచిదని చెప్పి, ఏం లేదు మేడం, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, అందుకే అలా చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద షాక్ అవుతూ, ఏంటి భాస్కర్ నువ్వు అనేది, మా కోడలు లక్ష్మిని నువ్వు చూసావా, అంటే తను బతికున్న మాట నిజమే అని చెప్పి ఇక జయదేవ్తో, ఏమండి లక్ష్మిని భాస్కర్ ఎక్కడో చూశాడట, అంటే లక్ష్మి బతికుండడం నిజమే కదండి అని చెప్పి అంటూ ఉంటుంది. నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన ఆ లక్ష్మి బతికున్నా కూడా నా దృష్టిలో చచ్చినట్టే, ఇక ఎప్పటికీ తనని నా జీవితంలోకి రానివ్వను అని చెప్పి మిత్ర కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత దేవి అని మనీషాని పక్కకు లాక్కొని వస్తుంది.
ఇక తర్వాత అరవింద భాస్కర్ దగ్గరికి వచ్చి, భాస్కర్, ఇంతకీ నా కోడల్ని నువ్వు ఎక్కడ చూసావో గుర్తు చేసుకో ప్లీజ్ భాస్కర్, నా కోడలి కోసం ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నాం, దయచేసి తను నీకు ఎక్కడ కనిపించిందో చెప్పు అని ఇక అలా అరవింద భాస్కర్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో భాస్కర్, మేడం, లక్కీ కన్న తల్లి మరెవరూ కాదు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి భాస్కర్ నువ్వు అనేది, లక్ష్మి కూతురే లక్కీనా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు భాస్కర్, అవును మేడం, ఆ రోజు టీ ఎస్టేట్లో మీరు నా చెల్లెలకి సీమంతం జరిపించారు కదా, అది మరెవరికో కాదు లక్ష్మికే. ఆ రోజు బస్ యాక్సిడెంట్లో నా భార్యను కాపాడి లక్ష్మి కోమాలోకి వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత తను కోమాలో నుండి బయటపడింది. అప్పుడే తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసింది అని చెప్పి ఈ కాల భాస్కర్ లక్ష్మి గురించి అరవిందకి చెబుతూ ఉంటాడు. అంతేకాదు, లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు. పాప మిత్ర గారి దగ్గర పెరుగుతూ ఉంటే బాబు లక్ష్మి దగ్గర పెరుగుతున్నాడు. లక్ష్మికి కవల పిల్లలు పుట్టారన్న విషయం కూడా తెలీదు. పాప పుట్టిన విషయం తెలియక స్పృహలోకి రాగానే బాబుని తీసుకొని తను ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి కళ భాస్కర్ జరిగిందంతా కూడా అరవిందకి చెప్పడంతో ఇక అరవింద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఏమండి విన్నారా, లక్ష్మికి కవల పిల్లలు పుట్టారట, అంటే మిత్రకు ఒక కొడుకు కూతురు ఉన్నారు అని చెప్పి నందన్ కుటుంబానికి వారసులు వచ్చేశారు అని చెప్పి అరవింద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. భాస్కర్, నాకొక్క సహాయం చేస్తావా, నా కోడలు లక్ష్మి ఎక్కడ కనిపించినా కూడా నాతో చెబుతావా అని అరవింద అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భాస్కర్, తప్పకుండా చెబుతాను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ కూడా దేవి అని మనీష ఇద్దరు కూడా చాటు నుండి వింటూ ఉంటారు. ఇక అలా లక్ష్మి బతికి ఉండడం, తనకి కవల పిల్లలు పుట్టడం ఇదంతా తెలుసుకొని మనీషకి మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. చూసారా అండి, నా అనుమానమే నిజమైంది, ఆ లక్ష్మి బతికి ఉంది, అంతేకాదు తనకి కవల పిల్లలు కూడా పుట్టారట అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని, అవును మనీష, నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను, తల బద్దలన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భాస్కర్ అరవిందతో, మేడం, లక్ష్మి నాకు 1-2 సార్లు వైజాగ్లో కనిపించిందని చెప్పాను కదా, ఖచ్చితంగా లక్ష్మి వైజాగ్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద గుడిలో వసుంధరాదేవి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. మీరు చెప్పే మాటల్ని బట్టి చూస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మియే మా ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుందని ఆవిడ అన్న మాటలు గుర్తు చేసుకొని, ఒకవేళ అర్జున్ ఇంట్లో ఉంటున్న లక్ష్మిని నా కోడలు లక్ష్మి అయి ఉంటుందా, నా అనుమానం తీరిపోవాలంటే ఇప్పుడే అర్జున్ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక అలా అరవింద అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.